So for example, if we have a text box web element, if you have a text box web element, easily we will find this element and performs an actions. ఓకే అండి, మన దగ్గర ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ అనే వెబ్ ఎలిమెంట్ ఉంటే ఆ వెబ్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తాము. ఆ ఎలిమెంట్ పైన మనం ఏం చేస్తామండి, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఇమీడియట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాము, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాము, ఇందులో సెండ్ కీస్ ద్వారా టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాం. ఎలాంటి టెక్స్ట్ ఎంటర్ చేస్తాము, మనం ఈ సెండ్ కీస్ అనే ఆప్షన్ లో ఏ డేటా అయితే ఇస్తామో సేమ్ డేటా అనేది మీకు ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెండ్ కీస్ కృష్ణ అని ఇచ్చారు. సో ఇట్ విల్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని ఇచ్చారు, ఏమవుతుంది, యాజ్ యూజువల్ గా అమెజాన్ అని ఎంటర్ అవుతుంది. లేదా అమెజాన్ అని ఇచ్చారు, ఏమంటర్ అవుతుంది, అమెజాన్ ఎంటర్ అవుతుంది. లేదా అమెజాన్ అని ఇచ్చారు అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ లో. ఇలా మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ అనేది ఎలిమెంట్స్ తీసుకొని ఆటోమేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఎన్ ఆటోమేషన్ అండి? ఆటోమేషన్ అంటే ఏం చెప్తున్నాం, మనం మాన్యువల్ గా ఏదైతే యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తామో సేమ్ యాక్టివిటీస్ ని మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆటోమేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఇప్పుడు నా దగ్గర ఈ డేటా ఉంది, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ డేటా ఉంది. ఓకేనా? నేను ఇప్పుడు దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ క్లిక్ మనకు ఆల్రెడీ యాజ్ యూజువల్ గా వచ్చింది కదా. మరి ఐ వాంట్ రైట్ క్లిక్, నేను రైట్ క్లిక్ ఇవ్వాలనుకుంటున్నాను. మరి రైట్ క్లిక్ ఎలా ఇస్తాం? లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఒక సమ్ స్పెసిఫిక్ డేటా ఉంది, ఆ డేటాని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. లేదు, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలి, యాజ్ యూజువల్ గా అమెజాన్ అని ఎంటర్ చేశాను. మరి అదే నేను క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, కీబోర్డ్ లో ఉన్న షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి అమెజాన్ క్యాపిటల్ ఏ అమెజాన్ అని రాయాలి. ఇప్పుడు మళ్ళీ ఈ అమెజాన్ ఏం చేయాలనుకుంటున్నా, కాపీ చేసుకొని కంట్రోల్ సి అని కంట్రోల్ వి అని అనుకుంటున్నా. మరి ఇలాంటి స్పెసిఫిక్ యాక్షన్స్ అంటే కాపీ చేయటం కానివ్వండి, పేస్ట్ చేయటం కానివ్వండి, సెలెక్ట్ చేసుకోవటం కానివ్వండి, రైట్ క్లిక్ ఇవ్వటం కానివ్వండి, డబుల్ క్లిక్ చేయటం కానివ్వండి, డబుల్ క్లిక్ చేయటం, ఇలా ఇంకోటి కూడా చెప్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్, మీరు ఎప్పుడైనా అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, మీరు దీని మీద మూవ్ చేసినప్పుడు ఇదండి మౌస్ ఎలా మూవ్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మౌస్ ను అవుట్ ఆఫ్ తీసుకెళ్లారో ఆటోమేటిక్ గా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి అంటే మీరు ఈ ఎలిమెంట్ ని ఇన్స్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి అంటే మీరు దీని మీద క్లిక్ చేస్తేనే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, లేదా మౌస్ ఇటు మూవ్ చేస్తేనేమో మీకు ఇది విండో అనేది క్లోజ్ అయిపోతుంది. మరి ఇలా ఉండి దీన్ని ఏమైనా ఎలా ఫైండ్ చేస్తారు, దీన్ని మూవ్ టు ఎలిమెంట్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ యాక్షన్స్ ని మనం ఆటోమేషన్ లో డైరెక్ట్ గా పర్ఫామ్ చేయలేము, సో దానికోసమే మనం ఏం చేస్తామంటే, లేదా ఇప్పటి వరకు మనం చెప్పిన ఏదైతే టాస్క్స్ ఉన్నాయో అందులో ఫస్ట్ వాటినేమో కీబోర్డ్ ఈవెంట్స్ అంటారు. అంటే కొన్ని కీబోర్డ్ తో చేసి ఏం చేస్తున్నాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సి బటన్ ప్రెస్ చేయాలి, కంట్రోల్ సి. మళ్ళీ ఏం చేయాలి, సి బటన్ ని లీవ్ చేయాలి, కంట్రోల్ బటన్ ని లీవ్ చేయాలి. మళ్ళీ ఒక పర్టికులర్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ వి బటన్ ని క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ స్పెసిఫిక్ యాక్షన్స్ ని కీబోర్డ్ ద్వారా కానీ, ఇప్పుడు డబుల్ క్లిక్ చేయాలి, డబుల్ క్లిక్ దేని ద్వారా చేస్తాం, మనం మౌస్ ద్వారా చేస్తాం. ఓకే అండి, మౌస్ ద్వారా చేస్తాం. ఇలా సమ్ స్పెసిఫిక్ మౌస్ ఆర్ కీబోర్డ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. మరి వీటిని ఎలా పర్ఫామ్ చేస్తారు సార్ అంటే ఆటోమేషన్ లో బై యూజింగ్ ఎన్ యాక్షన్ క్లాసెస్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ యాక్షన్స్ అన్ని మనం డైరెక్ట్ గా పర్ఫామ్ చేయలేము సెలీనియం.
ఈ యాక్షన్స్ అన్నిటిని కూడా మనం డైరెక్ట్ గా పర్ఫామ్ చేయలేం. ఇవి పర్ఫామ్ చేయాలి అంటే మనకి స్పెసిఫిక్ మెథడ్స్ అనేవి కావాలి. ఆ మెథడ్స్ అన్ని ఎందులో ఉంటాయి సార్ అంటే యాక్షన్స్ అనే క్లాస్ లో ఉంటాయి. ఎందులో ఉంటాయండి? యాక్షన్స్ అనే క్లాస్ లో ఉంటాయి. సో దానికోసం ఫస్ట్ మీరు ఈ యాక్షన్స్ అనేది ఏంటి? క్లాస్. ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా అందులో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆ క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఏమేం మెథడ్స్ ఉంటాయి అనేది కొన్ని శాంపుల్ మెథడ్స్ చూద్దాం. ఓకేనా? సో ఈ రోజు వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ట్రై ద కీబోర్డ్ ఈవెంట్స్. కొన్ని కీబోర్డ్ ఈవెంట్స్ ని చూద్దాం. సో అసలు ఏమేమి ఉంటాయి సార్ కీబోర్డ్ ఈవెంట్స్ ఆర్ మౌజ్ ఈవెంట్స్ అంటే? కీబోర్డ్ ఈవెంట్స్ మౌజ్ ఈవెంట్స్ లో ఏమేమి ఉంటాయి సార్ అంటే మనకి కీబోర్డ్ ఈవెంట్స్ లో వచ్చేసి షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయటం, కంట్రోల్ బటన్ ప్రెస్ చేయటం, మౌజ్ ఓవర్ యాక్షన్స్ లో సెండ్ కీస్ చేయటం, డబుల్ క్లిక్ చేయటం, రైట్ క్లిక్ చేయటం, మౌజ్ ఓవర్ యాక్షన్స్ చేయటం, మౌస్ ను మూవ్ చేయటం, డబుల్ క్లిక్ చేయటం, క్లిక్ చేసి హోల్డ్ చేయటం. అంటే ఇప్పుడు చూడండి ఎలా, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ ని ఇక్కడికి డ్రాగ్ చేయాలి, డ్రాప్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేసి దీన్ని హోల్డ్ చేసి ఏం చేయాలి? డ్రాగ్ చేయాలి. క్లిక్ అండ్ హోల్డ్ అంటారు. క్లిక్ చేసి ఏం చేయాలి? హోల్డ్ చేసి పట్టుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడికి డ్రాప్ చేస్తున్నాం. డ్రాగ్ చేసి డ్రాప్, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. మనకి దీనికోసం సపరేట్ వెబ్సైట్ కూడా ఉంటుందండి. ఇందులో మీకు అన్ని యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని క్లిక్ చేసి ఆ లెఫ్ట్ క్లిక్, ఏ క్లిక్ చేయాలి? లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్? లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని అలానే హోల్డ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలి? డ్రాప్ చేయాలి. ఓకే అండి, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం కానివ్వండి, క్లిక్ అండ్ హోల్డ్ చేయటం కానివ్వండి, మూవ్ టు ఎలిమెంట్ అని చెప్పా కదా. మీరు ఇక్కడ మూవ్ చేసినప్పుడు మూవ్ టు ఎలిమెంట్ అంటే ఇక్కడ మూవ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, దీని మీదకి మౌస్ మూవ్ చేయంలోనే ఈ ఎలిమెంట్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఓకేనా? దీన్ని మూవ్ టు ఎలిమెంట్, ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తే ఓపెన్ అవుతుందా? లిస్ట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది బటన్. ఇది ఇప్పుడు దీని మీదకి మౌస్ మూవ్ చేసినప్పుడు ఇవి ఎలిమెంట్స్ ఇవి స్టార్ట్ అవుతాయి, డ్రాప్ డౌన్. ఇందులో నుంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మనం క్లిక్ చేయదు. ఏం చేయాలి? మౌస్ ను మూవ్ చేయాలంటే. ఒకవేళ మీరు మౌస్ ను అవుట్ ఆఫ్ తీసుకెళ్తే ఆటోమేటిక్ గా ఆ లిస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీదకి మూవ్ చేసి ఇందులో నుంచి ఒక పర్టికులర్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మూవ్ టు ఎలిమెంట్ అంటారు. అంటారు మూవ్ టు ఎలిమెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ నేను రైట్ క్లిక్ చేయాలనుకుంటున్నాను. ఓకేనే, ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా? రైట్ క్లిక్ చేయాలనుకుంటున్నా. రైట్ క్లిక్ ని కాంటెక్స్ట్ క్లిక్ అంటారు. సెండ్ కీస్, కీబోర్డ్ యాక్షన్స్ ఏముంటాయి? సెండ్ కీస్, కీ అప్, కీ డౌన్. మనం ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి, మన కీబోర్డ్ లో యారో కీస్ ఉంటాయి కదా, కీ అప్, కీ డౌన్. కీ డౌన్ ఎలా చేయాలి, కీ అప్ ఎలా చేయాలి, సింగిల్ క్లిక్ ఎలా చేయాలి, డబుల్ క్లిక్ ఎలా చేయాలి. ఓకేనా? మీకు ఇక్కడ ఉండేది ఒకటి, డబుల్ క్లిక్ చేయటం, సింగిల్ క్లిక్ చేయటం. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ కదా. దీన్ని రీసైజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రీసైజ్ ఎలా చేస్తారండి? లెఫ్ట్ బటన్ తోటి లెఫ్ట్ బటన్ ని హోల్డ్ చేసి పట్టుకొని మూవ్ చేయాలి. మీరు ఒకవేళ లెఫ్ట్ బటన్ లో హోల్డ్ చేసి పట్టలేదు అనుకోండి, మీరు మూవ్ చేయటం పాసిబుల్ అవ్వదు. ఓకేనా? రీసైజ్ చేయటం ఇలా రీసైజ్ చేయొచ్చు. ఓకేనా? ఎలా రీసైజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోంచి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
ఎలా సార్ట్ చేసుకోవాలి. ప్రోగ్రెస్ బార్ ఏంటి, స్టార్ట్ అన్న తర్వాత ఇది ఇలా మూవ్ అవుతా ఉంటుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, డిఫరెంట్ ట్యాబ్స్, సెలెక్ట్ మెనూస్. ఇందులోంచి మనం ఏం చేయాలి, ఒక పర్టికులర్, ఇప్పుడు చూడండి ఈ సెలెక్ట్ మెనూలో మనం ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇందులోంచి మీరు ఎట్ ఏ టైం ఓన్లీ ఒకటే వాల్యూని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓల్వో సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ సాబ్ సెలెక్ట్ చేసుకుంటే ఓల్వో అనేది ఏమవుతుంది, డీసెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓపెల్ సెలెక్ట్ చేసుకుంటే ఆడి సెలెక్ట్. మరి నాకు అన్ని రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ లో ఉన్న కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు హోల్డ్ చేసి పట్టుకొని నెక్స్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి, థర్డ్ వన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, కంట్రోల్ బటన్ ని లీవ్ చేయాలి. ఓకేనా. మరి ఈ కంట్రోల్ బటన్ ఎలా హోల్డ్ చేసి పట్టుకుంటారు అనేది కూడా మనకి కీబోర్డ్ ఈవెంట్స్ లోనే వస్తుంది. ఓకేనా, కీబోర్డ్ ఈవెంట్. సో ఇవన్నీ కూడా మీకు వస్తాయి ఇందులో, డిఫరెంట్ పార్ట్స్ అన్ని కూడా ఇందులో నుంచి మీకు చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, లింక్స్, బ్రోకెన్ లింక్స్, అప్లోడ్ అండ్ డౌన్లోడ్. అప్లోడ్ ఎలా చేయాలి, డౌన్లోడ్ ఎలా చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ మీకు సమ్ డిఫరెంట్ థింగ్స్ అన్ని కూడా ఎక్కడ వస్తాయి సార్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్. ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రాప్ చేయాలి, ఎంత ఏరియా, మూవ్ ఎలా చేయాలి, రిలీజ్ ఎలా చేయాలి, హోల్డ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఎందులో వస్తాయండి, యాక్షన్ క్లాసెస్ లో వస్తాయి. యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్ డ్రైవర్. హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో క్లాస్ ఏమనుకున్నాం మనం, యాక్షన్స్ క్లాస్ అనుకున్నాం. యాక్షన్స్ క్లాస్, ఈ యాక్షన్స్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్ లో ఉంటుంది, org/openqa.selenium.interactions.actions ఈ ప్యాకేజ్ ని. సో మనం స్కాన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలాగైతే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నామో, ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ మీద యాక్షన్స్ పర్ఫార్మ్ చేయాలి. ఆబ్జెక్ట్ మీద ఏం చేయాలండి, యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా. సో నౌ లెట్స్ గో విత్ శాంపుల్ స్క్రిప్ట్ కి వెళ్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు పర్ఫార్మ్ చేసినవి కానీ లేదా ఇప్పుడు పర్ఫార్మ్ చేసేది కానీ ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ ఉంది అనుకోండి, మీకు ఇక్కడ టెక్స్ట్ ఏరియా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఏరియాలో నార్మల్ గా ఏం సెట్ చేయాలి, ఏం రాస్తున్నా అండి, ఏదైనా టెక్స్ట్ రాస్తున్నా. టెక్స్ట్ రాయటం మనకి ఈజీ కదా. సెండ్ కీస్ తీసుకొని ABCDEFGH రాశాను. ఇది రాయటం మీకు ఏమైనా పెద్ద ప్రాబ్లమా, ఈజీగా రాసుకోవచ్చు. మరి ఇదే లెటర్స్ నేను క్యాపిటల్ లెటర్ లో రాయాలంటే ఏ రాస్తారు, అదే సెండ్ కీస్ లో క్యాపిటల్ లెటర్స్ ఇస్తారు, అదే సెండ్ కీస్ లో ఏమిస్తారు క్యాప్. అలా కాకుండా ఇప్పుడు మీరు సెండ్ కీస్ ఇవ్వకుండా నార్మల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. బట్ అవి ఎందులో పడాలి, క్యాపిటల్ లెటర్స్ లో పడాలి. ఎలా, కీబోర్డ్ లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి స్మాల్ లెటర్ లో మీరు కీబోర్డ్ లో నార్మల్ ఏ టైప్ చేసినా క్యాపిటల్ పడుతుంది, BCDEFGH. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్స్ ఏంటండి, మనం ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా, వాట్ ఈస్ మై టాస్క్, ఎంటర్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఇన్ టెక్స్ట్ ఏరియా. సో అదేంటి, వెబ్ ఎలిమెంట్ ఏంటి, టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియాలో నేను ఏం చేయాలనుకుంటున్నా, క్యాపిటల్ ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి స్టెప్స్ చేయాలండి, యాజ్ యూజువల్ గా బ్రౌజర్ కాన్ఫిగర్ చేసుకోవాలి, తర్వాత ఆ పర్టికులర్ పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి, వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ టెక్స్ట్ ఏరియా యొక్క వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఫైండ్ వెబ్ ఎలిమెంట్, ఏ వెబ్ ఎలిమెంట్, ఏదైతే పర్టికులర్ టెక్స్ట్ ఏరియా ఉందో ఆ పర్టికులర్ టెక్స్ట్ ఏరియా యొక్క వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, నార్మల్ గా అయితే సెండ్ కీస్ ఇస్తారు, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, డేటాని ఎంటర్ చేయటానికన్నా ముందు షిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఓకేనా. మరి ఆ షిఫ్ట్ బటన్ ని నార్మల్ గా ప్రెస్ చేయట్లేము కాబట్టి లెట్స్ యూజ్ యాన్ యాక్షన్స్ క్లాస్, క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ యాక్షన్స్ క్లాస్.
ఏం చేయాలి? యాక్షన్స్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఫస్ట్ ఏం చేయాలి? ప్రెస్ షిఫ్ట్ బటన్. ఫస్ట్ ఏం చేయాలండి? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎంటర్. నువ్వేం ఎంటర్ చేయాలనుకుంటున్నావు? ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? రిలీజ్ షిఫ్ట్ బటన్. మరి ప్రెస్ చేసి అలానే ఉంటాం కదా, అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రిలీజ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి, తర్వాత మీరు ఎంటర్ చేయాలనుకున్న టెక్స్ట్ ఎంటర్ చేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి మాన్యువల్ గా చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలనుకో, ఎలా ఎంటర్ చేస్తారు? క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ లో ఉన్న షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని మీరు ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారు? ABCDCDEFGH. అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? షిఫ్ట్ బటన్ రిలీజ్ చేయాలి. 3 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయటం ఒకటి, తర్వాత టెక్స్ట్ ఎంటర్ చేయటం ఒకటి, మళ్ళీ తర్వాత రిలీజ్. ఈ షిఫ్ట్ బటన్ ఎందుకు ప్రెస్ చేయాలి? డైరెక్ట్ టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు కదా. క్యాపిటల్ లెటర్స్ పడాలి కాబట్టి, క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? ఉన్నారా ఆన్లైన్ స్టూడెంట్స్? So now let's create a new package. Keyboard and mouse events. Okay, so what is the first one? capital letters. Okay na? So as usual గా కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. ఇక్కడ వరకు సేమ్ స్టెప్స్. బ్రౌజర్ కాన్ఫిగరేషన్, మ్యాక్సిమైజ్. వాట్ ఈస్ ద యూఆర్ఎల్? మనం ఎంటర్ చేయాలనుకున్న పేజ్ యొక్క యూఆర్ఎల్ ఏంటండి? ఇదా? సో ఒకసారి చెక్ చేసుకోండి, ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అవుతుంది కదా. సో ఓపెన్ అవుతుంది, కానీ యాక్చువల్లీ మీకు టెక్స్ట్ ఏరియా కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపించట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ స్క్రోల్ చేసుకోవాలి. అసలు మన యాక్షన్ పర్ఫామ్ చేయడానికన్నా ముందే స్క్రోల్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ యాడ్ ద యూఆర్ఎల్ హియర్. యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? స్క్రోల్ చేసుకోవాలి. ఓకేనా? వర్టికల్ స్క్రోల్ చేసుకోవడానికి ఎలా? జావా స్క్రిప్ట్ executor JS object is equals to again JavaScript executor driver. ఓకేనా? నెక్స్ట్ డ్రైవర్ తర్వాత JS డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ విండోస్ డాట్ స్క్రోల్ బై. ఓకేనా? స్టేట్మెంట్స్ రాయటం నేర్చుకోండి. JS డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ విండోస్ డాట్ స్క్రోల్ బై. JS డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ విండో డాట్ స్క్రోల్ బై. ఓకేనా? హారిజాంటల్ వాల్యూ, వర్టికల్ వాల్యూ, హారిజాంటల్ వాల్యూ, వర్టికల్ వాల్యూ. JS అనేది ఆబ్జెక్ట్ డాట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ విండో డాట్ స్క్రోల్ బై. ఓకే, నేను కాపీ చేస్తున్నాను, మీరు కూడా కాపీ చేయకండి. సో ఎంత స్క్రోల్ చేస్తున్నాం మనం? 600 చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోండి. సో వెయిట్ లేదు కాబట్టి ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, చెక్ చేసుకోండి. సో పేజ్ ఓపెన్ అయింది, మ్యాక్సిమైజ్ అయింది, యూఆర్ఎల్ ఎంటర్ అయింది, అట్ ద సేమ్ టైమ్ స్క్రోల్ కూడా అయింది. ఎక్కువ స్క్రోల్ అవుతుంది కదా, మనకు కొంచెం తక్కువ అవ్వాలి కదా. సో ఇక్కడ వరకు రావాలి. లెట్స్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద స్క్రోలింగ్ ఈజ్ 400 ఇవ్వండి. చెక్ చేయండి, ఒకవేళ 400 తక్కువ అయితే 500 ఇవ్వండి. Yes sir. Okay, so now let's enter the capital letters in this area. So let's find the
దిస్ పర్టికులర్ ఏరియా. ఈ ఏరియాని ఏం చేయాలనుకుంటున్నారు? ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. సో ఎలా ఫైండ్ చేయాలో తెలుసు కదా? తెలుసా? చెప్పండి. వెబ్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? టెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఏముందో చూద్దాం. చూడండి ఎలిమెంట్ కి చెప్తా చూడండి. సో ఇది కదా ఎలిమెంట్ ఫైండ్ చేయండి. ఏముంది ఇక్కడ? డివిజన్ క్లాస్ ఉంది, టెక్స్ట్ ఏరియా ఉంది. సో ఈజీ మెథడ్ దేనికి పోదాం? ఐడి ఉంది కదా, కావాలంటే ఐడికి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ ఈజీ మెథడ్ చేద్దాం. సో సెలెక్టర్ సబ్ సెలెక్ట్ చేసుకొని ఇది కదా. సో వాట్ ఈస్ ద ఎక్స్ పాత్? రియల్ ఎక్స్ పాత్. నెక్స్ట్ ఫైండ్ ద. మీరు నిన్నంతా ఐడి చూసినాం కదా, కావాలంటే ఐడికి వెళ్ళండి, లేదు సార్ అంటే ఎక్స్ పాత్కి వెళ్ళండి, యాజ్ యువర్ విష్. ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఏ డేటా టైపు? ఏ డేటా టైపు? వెబ్ ఎలిమెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏరియాలో ఏం చేయాలి? నార్మల్ గా అయితే ఏం చేస్తారండి? డాట్ సెండ్ కీస్. ఓకేనా? డాట్ సెండ్ కీస్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ABCDEFGH. ఇప్పుడు నాకు ఒకసారి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను ఇందులో ABCDలు ఎంటర్ చేస్తున్నా కదా, ఎలా ఎంటర్ చేస్తా? కీబోర్డ్ లో క్యాపిటల్ లెటర్స్. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాలన్నా కూడా ఫస్ట్ షిఫ్ట్ పెట్టుకొని ABCDEFGH ఎంటర్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో దా సేమ్ టెక్స్ట్ ఏం చేస్తుంది? ఎంటర్ చేస్తుంది. సో నాకేం కావాలంటే అలా కాకుండా నేను ఏ లెటర్స్ ఇచ్చినా కూడా వాటిని క్యాపిటల్ లెటర్స్ లో కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇలాంటప్పుడు మనం డైరెక్ట్ సెండ్ కీస్ ఆప్షన్ ని యూజ్ చేయలేము. ఓకేనా? మరి ఎలా సార్ అంటే బై యూజింగ్ యాన్ యాక్షన్స్ క్లాస్. లెట్స్ క్రియేట్ యాన్ ఆబ్జెక్ట్ ఫర్ యాక్షన్స్ క్లాస్. యాక్షన్స్ ఈజ్ class name, action is object, new is keyword, actions. దేని మీద పర్ఫార్మ్ చేస్తున్నారు మీరు? యాక్షన్స్ అనేవి దేని మీద పర్ఫార్మ్ చేయాలి? ఈ ఎలిమెంట్ మీద కదా. ఈ ఎలిమెంట్ ని ఎందులో స్టోర్ చేసుకున్నారు? డ్రైవర్ లో. సో లెట్స్ రైట్ ద డ్రైవర్. సో నౌ ఇంపోర్ట్ ద యాక్షన్స్ ప్యాకేజ్. ఏ ప్యాకేజ్ లో ఉంటది? org openqa selenium డాట్ ఇంటరాక్షన్స్ డాట్ యాక్షన్స్. అర్థమైందా మీకు ఈ ప్యాకేజ్లన్నీ ఏందో? ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేసినాయేనా? ఫస్ట్ వన్ బై ప్యాకేజ్. బై అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది? OpenQA సెలీనియం అనే ప్యాకేజ్ లో. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఎందులో ఉంది? సెలీనియం డాట్ జావా స్క్రిప్ట్. వెబ్ డ్రైవర్, వెబ్ ఎలిమెంట్, క్రోమ్ డ్రైవర్, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్న క్లాసుల యొక్క మెథడ్స్. ఓకేనా? ఇందులో మీకు ఎక్కడైనా స్కానర్ క్లాస్ ఉందా? ఎందుకు లేదు? మనం యూజ్ చేయట్లేదు కాబట్టి. ఓకేనా? ఇలా ఇప్పుడు యాక్షన్ ద్వారా యాక్షన్స్. సో ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఎలా ప్రెస్ చేయాలి? యాక్షన్ క్లాస్ లో షిఫ్ట్ బటన్ ఎలా ప్రెస్ చేయాలి చూడండి. మనకి కీబోర్డ్ ఈవెంట్స్ లో రెండు థింగ్స్ ఉంటాయండి. ఒకటి కీ డౌన్, ఇంకోటి కీ అప్. కీ డౌన్ అంటే ఏదైనా కీబోర్డ్ లో ఉన్న కీని ప్రెస్ చేయాలంటే కీ డౌన్. ఆ ప్రెస్ చేసిన దాన్ని రిలీజ్ చేయాలంటే కీ అప్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? ఇప్పుడు మీరు షిఫ్ట్ బటన్ ఏం చేయాలి అంటే ప్రెస్ చేయాలి కాబట్టి కీ డౌన్. యాక్షన్ డాట్ కీ డౌన్. ఓకేనా? మీకు ఇక్కడ చూపిస్తుందండి కీ డౌన్. దేన్ని డౌన్ చేయాలనుకుంటున్నారు? షిఫ్ట్ బటన్. షిఫ్ట్ అనేది ఏంటి? కీస్. ఇప్పుడు ఈ కీబోర్డ్ లో ఉన్నట్టు ఏమంటారు? కీస్. ఏ కీని డౌన్ చేయాలనుకుంటున్నారు? డౌన్ మీనింగ్ ఏంటంటే ప్రెస్సింగ్. ఓకేనా? రాయండి. KEYS కీస్ డాట్
ఏమేం కీస్ ఉన్నాయి మీకు? యారో లెఫ్ట్, కీబోర్డ్ లో ఉన్న కీస్ అన్ని చూపిస్తే చూడండి. డౌన్, లెఫ్ట్, రైట్, నెక్స్ట్ ఏంటి? బ్యాక్ స్పేస్, క్యాన్సిల్, క్లియర్, కమాండ్, కంట్రోల్, డెసిమల్, డిలీట్, కీబోర్డ్ లో ఉన్న కీస్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. F1, F2, F3 ఎక్కడి వరకు? F12 వరకు. ఓకే, సో ఇందులో మనకు కావాల్సింది ఏంటండి? షిఫ్ట్ కదా, మరి ఎత్తుకుంటూ పోవటం ఎందుకు? లెట్స్ ప్రెస్ ద ఎస్, హెచ్ వచ్చిన షిఫ్ట్. ఇప్పుడు మీరు ఏం చేశారు? యాక్షన్ చేస్తున్నారు. ఏం యాక్షన్ చేస్తున్నారు? కీని ప్రెస్ చేస్తున్నారు. ఏ కీని? షిఫ్ట్ బటన్ ని. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇది ప్రెస్ చేశారు. ఈ యాక్షన్ ఏం చేయాలి? మీరు పర్ఫామ్ చేయాలి. యాక్షన్ ఏం చేయాలి? డాట్ పర్ఫామ్. మెథడ్ ఏంటి? డాట్ పర్ఫామ్. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే షిఫ్ట్ అనే బటన్ ని ప్రెస్ చేస్తుంది అంతే. షిఫ్ట్ అనే బటన్ ఏం చేస్తుంది? ప్రెస్ చేస్తుంది. ఎక్కడ ప్రెస్ చేయాలి? షిఫ్ట్ అనే బటన్ ని ఎక్కడ ప్రెస్ చేయాలి? టెక్స్ట్ ఏరియాలో ప్రెస్ చేయాలి కదా. ఏం చేయాలి? టెక్స్ట్ ఏరియాలో ప్రెస్ చేయాలి. సో చేసేదని చెప్పండి చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఇక్కడ వరకు రన్ చేసినా కూడా మరి మీకు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసేది కనిపిస్తుందా? కనిపించదు కదా. మీకు యాక్షన్ జరిగిందే కనిపించాలి. ఓకేనా, సో నౌ నెక్స్ట్ ఏం చేయాలి? ప్రెస్ చేసిన తర్వాత డేటాని ఎంటర్ చేయాలి. యాక్షన్ డాట్ సెండ్ కీస్. ఏం సెండ్ చేస్తున్నారు ఇక్కడ? ABCDEFGH. ఓకేనా, నార్మల్ గా మీరు సెండ్ చేస్తే ఏమొస్తుందండి? ఏమొస్తాయి? అదే ABCD ఎంటర్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటారు అవ్వాలి? ఆ ABCDలు క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ అవ్వాలి. ఓకేనా, సో రిలీజ్ చేస్తున్నారు, ABCD ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆ షిఫ్ట్ బటన్ ని మళ్ళీ రిలీజ్ చేయాలి. లేకపోతే మీరు రాసేదంతా కూడా ఎందులో పోతుంది? క్యాపిటల్ లెటర్స్ లోనే పోద్ది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ రాయాలి. ఏ క్యాపిటల్ రాయాలి? రిమైనింగ్ స్మాల్ రాయాలి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ AMAZON రాయాలి. ఎలా రాస్తారు చెప్పండి? ఏ క్యాపిటల్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? షిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత నీకు మళ్ళీ M అనేది స్మాల్ రావాలంటే షిఫ్ట్ బటన్ ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. నువ్వు రిలీజ్ చేయకుండా కంటిన్యూషన్ M టైప్ చేస్తే M ఏం పడుతుంది? క్యాపిటల్. అంటే ఏ టైప్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ బటన్ ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. ఓకేనా, సో రిలీజ్ చేయటానికి ఏంటి సార్? ప్రెస్ చేయటానికి కీ డౌన్ అయితే, రిలీజ్ చేయటానికి ఏమని చెప్పా? కీ అప్. సో కీ అప్, కీ అప్. దేన్ని కీ అప్ చేయాలి? కీస్ డాట్ SHIFT డాట్ ఏం చేయాలండి? ఈ యాక్షన్ ని. ఓకేనా, సో ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి, చూడండి ఇక్కడ వరకు చూద్దాం. కొంచెం మిస్టేక్ ఉంది, చెప్తా. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ ది స్క్రిప్ట్, అబ్జర్వ్ ద యాక్చువల్ అవుట్పుట్. ఎంటర్ అయిందా? కనిపిస్తుందా మీకు ఇక్కడ ABCD? ఎందుకు కనిపించట్లేదు? చూడండి, ఎందుకు కనిపించట్లేదండి? ఏమా అక్కడ? ఇప్పుడు మీరు ఈ ABCD అనేది ఎందులో ఎంటర్ చేయాలనుకుంటున్నారు? ఈ ఎలిమెంట్ లో కదా. ఈ ఎలిమెంట్ ని ఎందులో స్టోర్ చేశారు? ఈ వేరియబుల్. మరి ఈ వేరియబుల్ ఎక్కడ యూజ్ చేశారా మీరు? మరి యూజ్ చేయకుండా అందులో డేటా అనేది ఎలా ఎంటర్ అవుతుంది? ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని డేటాని ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేయాలి చెప్పలేదు కదా మీరు. ఓకే, షిఫ్ట్ పట్టుకోవాలన్నారు, ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయాలని చెప్పారు. మరి ఎక్కడ ఎంటర్ చేయాలి? మరి దానికోసం చూడండి, యాక్షన్స్, what is the object? Actions dot key, action dot key యాక్షన్ డాట్ ఏం చేయాలండి? కీ డౌన్ చేయాలనుకున్నారు కదా.
చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ కీ డౌన్ లో ఎన్ని మెథడ్స్ వచ్చినాయండి? 2 మెథడ్స్ వచ్చినాయి. చూడండి, ఒకటి మీరు డైరెక్ట్ గా షిఫ్ట్ ఎక్కడైనా షిఫ్ట్ ప్రెస్ చేయాలనుకుంటేనేమో ఫస్ట్ వన్, లేదు ఒక పర్టికులర్ ప్లేస్ లో షిఫ్ట్ చేయాలంటే సెకండ్ వన్. సెకండ్ వన్ చదవండి. కీ డౌన్, వెబ్ ఎలిమెంట్ టార్గెట్, క్యార్ సీక్వెన్స్. క్యార్ సీక్వెన్స్ లో మీరు షిఫ్ట్ ఇస్తున్నారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్ గా ఏమి ఇస్తారు? షిఫ్ట్ ప్రెస్ చేస్తారు. కానీ సెకండ్ వన్ ఇస్తే ఏ ప్లేస్ లో షిఫ్ట్ ప్రెస్ చేయాలనుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి? సెకండ్ వన్. ఎక్కడ షిఫ్ట్ ప్రెస్ చేయాలి? ఎక్కడ? టెక్స్ట్ ఏరియాలో. ఏం చేయాలి? ఏం చేయాలనుకుంటున్నారు? ఆ టెక్స్ట్ ఏరియా ప్లేస్ లో షిఫ్ట్ ని ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? షిఫ్ట్ బటన్ ఏం చేయాలనుకుంటున్నారు? ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత అదే ప్లేస్ లో ఏం చేయాలనుకుంటున్నారు? ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసి మళ్ళీ అదే ప్లేస్ లో షిఫ్ట్ ని ఏం చేయాలనుకుంటున్నారు? లీవ్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో నౌ రన్ ది స్క్రిప్ట్. లెట్స్ ఫైండ్ ద యాక్చువల్ అవుట్పుట్. అర్థమైందా? ఎంటర్ చేసిందా? ఓకేనా? సో మీరు ఇచ్చిన ఇన్పుట్ ఏంటండి? మీరు ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? స్మాల్ లెటర్స్. బట్ యాక్చువల్ గా అవుట్పుట్ లో ఎంటర్ అయింది ఏంటి? ఎందుకు ఎంటర్ అయినాయి సార్ అంటే, మీరు ఈ సెండ్ కీస్ అనే దాన్ని ఎలా ఇస్తున్నారు? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని ఎంటర్. ఇవి ఎంటర్ చేయడానికన్నా ముందు మీరు ఏం యాక్షన్ చేశారు? షిఫ్ట్ బటన్ ప్రెస్ చేశారు కాబట్టి. అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? మీరు ఇంకా కొంచెం చూడాలి సార్ అంటే థ్రెడ్ డాట్ స్లీప్ ఇవ్వండి. ఓకేనా? చూడండి, వన్ మోర్ చూద్దాం. ఇక్కడ వరకు ఏం డౌట్ లేదు కదా? నెక్స్ట్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా when I refresh it, when you observe one thing here, I have one text area, second text area. నా దగ్గర ఎన్ని టెక్స్ట్ ఏరియాస్ ఉన్నాయండి? 1, 2 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసినాం కదా, ఇప్పుడు నేను ఈ సెకండ్ టెక్స్ట్ ఏరియాలో ఉన్న డేటా, ఆల్రెడీ డేటా, ఈ డేటాని టోటల్ డేటాని కాపీ చేయాలి. కాపీ చేసి ఈ ప్లేస్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి. ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ ఈ టెక్స్ట్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసి ఇందులో ఉన్న డేటాని కాపీ చేసి నెక్స్ట్ మళ్ళీ ఈ టెక్స్ట్ ఏరియాని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నా? పేస్ట్ చేయాలనుకుంటాను. ఓకేనా? సో ఏమేమి యాక్షన్స్ చేయాలి? ఫస్ట్ మాన్యువల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఆటోమేషన్ కు పోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మాన్యువల్ గా ఎలా చేయాలో ఐడెంటిఫై చేయండి. మీకు మాన్యువల్ చేయటం వస్తేనే ఆటోమేషన్ చేయటం వస్తుంది. ఎందుకంటే మీరు స్టెప్స్ రాసుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటి? యాజ్ యూజువల్ గా ఈ పేజ్ ఓపెన్ చేసుకుంటా, కనిపించట్లేదు కాబట్టి స్క్రోల్ చేసుకుంటా. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఓకే, ఫైండ్ చేసి క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇందులో ఈ టెక్స్ట్ ఏరియాలో ఉన్న డేటా అంతా ఏం చేయాలి? కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. చూడండి, ఏం చేస్తానండి నేను? కంట్రోల్ ఏ. ఏం చేస్తానండి? తెలుసా కంట్రోల్ ఏ అంటే? కంట్రోల్ ఆల్ అంటే ఫస్ట్ యాక్షన్ చూడండి. ఫస్ట్ యాక్షన్ చూడండి, కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేస్తున్నా, ఏ అనే కీవర్డ్ ని ఏం చేస్తున్నా? ఏ అనే కీవర్డ్ ని క్లిక్ చేస్తున్నా. ఓకేనా? కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేసి ఏ అనే కీవర్డ్ ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ వరకు ఏమవుతుంది? సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఫస్ట్ యాక్షన్ ఏంటండి? కంట్రోల్ ప్లస్ ఏ. కంట్రోల్ ప్లస్ ఏ. ఓకే, వెరీ. అది స్మాల్ ఏ అయినా క్యాపిటల్ ఏ అయినా ఒకటే కదా. ఏ చేశారు. ఏ చేసినప్పుడు ఏమైంది? కంట్రోల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అగైన్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి సి బటన్ ప్రెస్ చేయాలి. ఓకేనా? సెకండ్ వన్ ఏంటి? కంట్రోల్ ప్లస్ సి. ఓకే, ఏమైంది? కంట్రోల్ అయింది, కాపీ అయింది. కాపీ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఇక్కడ ఏం చేయాలి? పేస్ట్ చేయాలి. ఎలా? మళ్ళీ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఏం చేయాలి?
వి బటన్ ప్రెస్ చేయాలి. ఓకేనా? అగైన్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి, అర్థమైందా? సో ఫస్ట్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఏం చేస్తారు? ఫైండ్ వెబ్ ఎలిమెంట్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా. ఏమంటారు దీన్ని? సోర్స్ అనండి. ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ అనండి. సోర్స్ ని ఫైండ్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ సి చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? ఫైండ్ వెబ్ ఎలిమెంట్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా ఏంటి? టార్గెట్. టార్గెట్ ని ఫైండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేయాలంటే మీరు చేసే యాక్షన్స్ నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి. కంట్రోల్ బటన్ ప్రెస్ చేశారు, ఏ బటన్ మీద క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కంట్రోల్ బటన్ రిలీజ్ చేయరా? రిలీజ్ చేయాలా లేదా? రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేస్తేనే మీకు ఆ బటన్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? అలానే ఉంటది. ఒకవేళ మీకు ఏ అనేది కూడా కంట్రోల్ బటన్ కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మీరు కంట్రోల్ కాకుండా షిఫ్ట్ అయితే ఫస్ట్ ఈ బటన్ రిలీజ్ చేయాలి కదా. అర్థమైందా? అంటే ప్రతిసారి మీరు ఈ బటన్ ని ప్రెస్ చేసి ఏ అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలి. ఓకే అండి. ప్రెస్ కంట్రోల్, రిలీజ్ కంట్రోల్, ప్రెస్ కంట్రోల్, రిలీజ్ కంట్రోల్, ప్రెస్ కంట్రోల్, రిలీజ్ కంట్రోల్. ఓకేనా? చేద్దామా? లెట్స్ ట్రై. చెప్పండి. కాపీ పేస్ట్. సో ఫస్ట్ మనకు వచ్చిన పని ఏంటి? కాపీ పేస్టే కదా. వచ్చా? అదన్నా రావాలి. మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తారు ఏంటి? కాపీ పేస్ట్ అన్నంలోనే ఎక్కడి వరకు కావాలి మనకి? స్క్రోల్ చేసే వరకు కావాలి కదా. సో ఇంకొంచెం ఎక్కువే స్క్రోల్ చేద్దాం, మనకి కొంచెం ఎక్కువ కావాలి కదా. 500 చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏముంది ఇక్కడ మనకి? వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి కదా. వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి, యాక్షన్ క్లాసెస్ కూడా క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మనకి వెబ్ ఎలిమెంట్ ఏది కావాలండి? ఇక్కడ సేమా? ఏ వెబ్ ఎలిమెంట్ కావాలి? ఇది కదా. కానీ మనం ఇందాక ఐడెంటిఫై చేసింది ఇది కదా. సో చేంజ్ చేద్దాం. వెబ్ ఎలిమెంట్ టెక్స్ట్ ఏరియా ఏమంటారు? ఫస్ట్ సోర్స్ అనండి, ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? సో సోర్స్ ని ఐడెంటిఫై చేయండి. ఇది కదా. సో సెలెక్టర్ సబ్ సెలెక్ట్ చేసుకొని where is the text path? నేను తీసుకున్నా టెక్స్ట్ ఏరియా తీసుకున్నా. ఏదైనా తీసుకున్నా. ఓకే, చూడండి, ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు. ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత సో ఇక్కడ వరకు రన్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. కనపడలేదు కదా. రన్ ఇట్ అగైన్. సౌండ్ చేయండి. పేజ్ ఓపెన్ అయింది, స్క్రోల్ అయింది. స్క్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ లో క్లిక్ చేయాలి కదా మనం ఇక్కడ. ఓకే, ఈ ప్లేస్ లో ఏం చేయాలి? క్లిక్ చేయాలి కదా. సో క్లిక్ చేయటానికి ఏ ప్లేస్ లో క్లిక్ చేయాలి? డాట్ క్లిక్ అన్నా. ఓకేనా? చేసిందా? కర్సర్ కనిపిస్తుంది కదా. క్లిక్ కూడా అయింది. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. ఓకేనా? సో కాపీ చేయటానికి దేనికి వెళ్ళాలి? మళ్ళీ
again actions class. So what is an actions class? Actions action equal to new actions driver. Okay na? So చూడండి one by one. First of all, what is the object? Action. Okay na? Find element చేశారు కదా. సో ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన నెక్స్ట్ కంట్రోల్ ఏ చేస్తాను. స్టెప్ 2 యాక్షన్ డాట్ ఏం చేయాలి? ప్రెస్ చేయాలంటే కీ డౌన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వెబ్ ఎలిమెంట్ చెప్పండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్? ఫస్ట్ వన్ సెకండ్ వన్? సెకండ్ వన్. మనం ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసినాం కదా. ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసినాం కదా. చేసినావా చేయలేదు ఇక్కడ క్లిక్? మరి చేసిన తర్వాత నీకు టార్గెట్ తో ఏం అవసరం? అర్థమైందా? ఓకేనా? సో మనం ఈ యాక్షన్ ఇక్కడ పర్ఫామ్ చేయకపోతే, మీరు క్లిక్ చేయకపోతే, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వన్. లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇది తీసుకుంటే దీని మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్ టార్గెట్ లోకి వెళ్ళి కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ క్లిక్ చేసినాం కదా. సో ఇప్పుడు మీకు టార్గెట్ తోటి అవసరం లేదు. సో ఈ స్టేట్మెంట్ రాస్తేనేమో ఈ స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఈ స్టేట్మెంట్ రాయలేదు సార్ నేనంటే ఇప్పుడు దేనికి వెళ్ళాలండి? టార్గెట్కి వెళ్ళాలి. కీ డౌన్. అర్థమైందా? సో ఎక్కడ ప్రెస్ చేయాలి? ఈ ఏరియాలో. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? కీస్ డాట్ ఏ బటన్ ప్రెస్ చేయాలి? ఇందాక షిఫ్ట్ చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలండి? సిటీ ఇదేనా? ఏం చేస్తున్నారు? ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి ఈ ఎలిమెంట్ దగ్గర కంట్రోల్ బటన్ ఏం చేస్తుంది? ప్రెస్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది? ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కంట్రోల్ ఏ అనాలి కదా. అయిపోలేదు కదా మన యాక్షన్. చూడండి, ఎప్పుడే యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఎట్లా? ప్రెస్ చేసినాం. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కంట్రోల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏ అనాలి. ఏం చేయాలి? ఏని ప్రెస్ చేయాలి. ఏని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? బటన్ రిలీజ్ చేయాలి కదండి. ఏం చేయాలి? బటన్ ని రిలీజ్ చేయాలి. సో రిలీజ్ చేయడానికి ఏంటి? ఏ బటన్ ని అప్ చేయాలి? ఏ బటన్ రిలీజ్ చేయాలి? CON. అందుకే పోతున్నట్టు. ఓకేనా? ఈ టోటల్ యాక్షన్ ఏం చేయాలి? పర్ఫెక్ట్. ఏం చేశారో చూడండి. ఫస్ట్ కంట్రోల్ బటన్ ని ప్రెస్ చేశారు. ఎక్కడ ప్రెస్ చేశారు? ఈ ప్లేస్ లో ప్రెస్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ అంటే ఆల్. అక్కడ ప్రెస్ అయిన తర్వాత నువ్వు ఏ మీనింగ్ ఏంటి? కంట్రోల్ ప్రెస్ చేసి ఏ అంటే ఆల్ అని. ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేశారండి? ఏం చేశారు? ఇక్కడ కీని అప్ చేశారు.
చూడండి సెండ్ కీస్ ఇచ్చారు. సెండ్ కీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? కీ అప్ చేశారు. కీ అప్ చేసిన తర్వాత ఏం చేశారు? పర్ఫామ్ చేశారు. ఎనీ ఎర్రర్? చూడండి. సో ఇప్పుడు సెలెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అయినా ఇలా కాకుండా దీన్ని ఇంతకుముందు చెప్పా కదా, వేరే స్టేట్మెంట్ కూడా చెప్పా కదా, లెట్స్ ట్రై దట్ వన్. ఇక్కడ మీరు క్లిక్ చేశారు. ఆ ప్లేస్ లో క్లిక్ చేసిన తర్వాత సేమ్ స్టేట్మెంట్ ఎలా రాస్తారు? The only one thing is, one difference is there is no text area. అర్థమైందా? కీ డౌన్ చేసి డైరెక్ట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తున్నారు. ఎక్కడ? ఆల్రెడీ కర్సర్ కనిపిస్తుంది కదా నీకు అక్కడ. ఇంక మళ్ళీ ఎక్కడన్నా క్వశ్చన్ ఉంటది కదా. ఇక్కడ ఏంటి? మీరు ఎక్కడన్నా క్వశ్చన్ ఉంటది కాబట్టి ఇది ఇచ్చారు. సో వెన్ యూ రన్ దిస్ వన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. సెలీనియం టూల్ పవర్ అదండి. అదేనా? సెలెక్ట్ చేసిందా? కంట్రోల్ ఆల్ ఉన్నారు కదా. ఇందులో మీరు ఏ యాక్షన్ ని సరిగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఆ యాక్షన్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైందా? అర్థమైందా? దీన్ని మీరు కావాలంటే ఇండివిజువల్ కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవాలి? కీ డౌన్ కీ కంట్రోల్ డాట్ పర్ఫామ్ ఇండివిజువల్ గా రా. ఒకవేళ ఇక్కడ ఒకసారి చూపిస్తాండి, పద్దాకులు చూపించిన చూడండి. ఇండివిజువల్. ఇప్పుడు ఇందులో మనం ఎన్ని యాక్షన్స్ చేసినాం? 3. ఎన్నండి? 3. వాట్ ఆర్ ద 3? యాక్షన్, కీ డౌన్, కంట్రోల్. ఇక్కడ వరకు ఒక యాక్షన్. ఈ యాక్షన్ ఏం చేస్తారు? పర్ఫామ్ చేయండి. తర్వాత యాక్షన్ ఏంటండి? యాక్షన్ డాట్ సెండ్ కీస్. అది స్మాల్ ఏ అయినా క్యాపిటల్ ఏ అయినా ఒకటే. దీన్ని ఏం చేయాలంటున్నారు? మళ్ళీ ఏం చేశారు? యాక్షన్ డాట్ యాక్షన్ డాట్ ఇదా ఇక్కడ ఈ మూడింటిని ఒకటే స్టేట్మెంట్ లో రాసి ఇప్పుడు ఇండివిజువల్ చేసి. ఓకేనా? సో రన్ వన్స్ అగైన్. Did you find anything is difference? No కదా. అక్కడేమో 3 స్టేట్మెంట్స్ రాసుకున్నా, ఇక్కడేమో సింగిల్ స్టేట్మెంట్ లో రాసిన. ఏది రాసింది సార్ అంటే మీ ఓపిక, మీ దయ. ఓకే. సో 3 మెథడ్స్ చెప్పా. మెథడ్ 1, మెథడ్ 2 అండ్ ద మెథడ్ 3. సో వీటిని ఎలా ఉంటుంది? ఓకేనా? సెలెక్ట్ చేసుకున్నారు. సో నౌ ఇట్స్ టైమ్ టు కంట్రోల్ ఏ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ సి. ఓకేనా? సింగిల్ స్టేట్మెంట్ లో రాద్దామా? సో యాజ్ యూజువల్ గా కీ డౌన్ చేయాలి, తర్వాత ఏ ప్లేస్ లో రాస్తారు? సి చేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి కదా. ఓకేనా? చూడండి ఇలానే రాద్దాం. ఇదేంటి? కంట్రోల్ ఏ. చాలా జాగ్రత్తగా రాయాలండి. మీకేం సార్ మీకు వస్తుందని అనొద్దు, ఎవరికి రాదు. చూడండి. సో ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ సి. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే మీకు ఇంతకు ముందు రన్ చేస్తానికి ఇప్పుడు రన్ చేస్తానికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుందండి? చెప్పండి. రైట్. ఓకే. సో నౌ చూడండి ఎక్కడ వరకు చెప్పినా కంట్రోల్ ఏ ఓకే, ఆల్ అయింది. తర్వాత సిఏ. ఇప్పుడు వెన్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఇక్కడ మీరు ఒకవేళ రన్ చేస్తే ఇప్పుడు ఇలా అయింది కదా, మరి మీ కంట్రోల్ సి అయింది కనిపిస్తుందా? కనిపించదు కదా. కనిపించినప్పుడు ఏం చేద్దాం? లీవ్ ఇట్, వదిలేయండి. ఇప్పుడు మీరు రన్ చేసినా కూడా మీకు ఏం చూపిస్తుంది? ఓన్లీ సెలెక్ట్ అయిందే చూపిస్తుంది. ఎందుకంటే కాపీ అయింది హోల్డ్ అయి ఉంటుంది. ఎప్పుడు కాపీ అయిందా కాలేదా ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు తెలిసింది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ.
ఓకేనా? ఒకవేళ మీరు ఒకవేళ చూడండి డైరెక్ట్ గా ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయకుండా పేస్ట్ చేశారని అనుకుందాం. ఇదండి ఈ స్టెప్ పర్ఫామ్ చేయలేదు, డైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, కంట్రోల్ వి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది, ఏమవుతుందండి? సో కంట్రోల్ వి. సో నౌ టెల్ మీ ఏం జరుగుతుంది? అదే టార్గెట్ లో ఇప్పుడు మీరు ఇచ్చిన మీరు ఎక్కడ కాపీ చేశారు, అదే ప్లేస్ లో పేస్ట్ అవుతుంది, అదే ప్లేస్ లో పేస్ట్ అవుతుంది. రన్ ఇట్, రన్ చేయండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. పేస్ట్ అయిందా? నౌనా? ఏం చేసినాం మనం చూడండి, ఎలిమెంట్ ని ఫైండ్ చేసినాం, కంట్రోల్ ఆల్ చేసినాం, కంట్రోల్ సి చేసినాం, కంట్రోల్ సి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం, మన కర్సర్ ఎక్కడ ఉందండి, అక్కడే ఉంది కదా. ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నాం, కంట్రోల్ సి అన్నాం, సి వదిలిన తర్వాత ఒక నిమిషం. కానీ ఇప్పుడు చూడండి, నార్మల్ యాక్షన్ చూడండి, కంట్రోల్ ఏ అన్నాం, కంట్రోల్ సి అన్నాం, ఓకేనా? ఇప్పుడు అది ఆల్రెడీ సెలెక్ట్ అయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ మీరు కంట్రోల్ వి అంటే సేమ్ అదే కాపీ అవుతుంది, అదే పేస్ట్ అవుతుంది మీకు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తే ఏమనుకున్నారంటే సార్ ఏం పేస్ట్ అవ్వలేదుగా అనుకున్నారు, కానీ అయింది. ఎలానో చెప్తూ చూడండి. మన ఫస్ట్ యాక్షన్ ఏంటి, కంట్రోల్ ఏ కదా. చూడండి కంట్రోల్ ఏ అన్నారు, సెలెక్ట్ అయిందా టెక్స్ట్, కంట్రోల్ సి అన్నారు, స్టిల్ సెలెక్ట్ అయిందా. ఇప్పుడు మీరు కంట్రోల్ వి చేస్తే ఏమవుతుంది, ఆ ప్లేస్ లోనే మళ్ళీ సేమ్ టెక్స్ట్ ఫైల్ సేమ్ పేస్ట్ అవుతుంది కదా. ఓకేనా? సో అలా కాకుండా ఉండాలి అంటే నాకు మళ్ళీ సెకండ్ టెక్స్ట్ కావాలి సార్ అంటే ఏం చేయాలంటే మీరు ఆ సెలెక్ట్ అయిందని డీసెలెక్ట్ చేయాలి. అంటే మీరు అవుట్ ఆఫ్ ద ప్లేస్ లో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి. ఎక్కడ క్లిక్ చేస్తారు, కాపీ అయిన తర్వాత ఒకసారి క్లిక్ చేద్దాం. కాపీ అయిన తర్వాత అంటే చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నారు, కంట్రోల్ సి అన్నారు, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, క్లిక్ చేస్తున్నారు. ఓకేనా? క్లిక్ చేసినప్పుడు ఆ సెలెక్టర్ది పోతుంది. సో నవ్వు ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ పేస్ట్ అవ్వాలి. ఓకేనా? అర్థమైందా? సో లెట్స్ ట్రై థ్రెడ్ డాట్. యాక్చువల్లీ ఇది మన టార్గెట్ కాదు, మనం చేసేది వేరేది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఏం జరుగుతుంది అనేది. ఎక్సెప్షన్ త్రో చేసి లెట్స్ యాడ్ వన్ మోర్ ప్లేస్. ఎక్కడ, కంట్రోల్ ఏ అన్నది, సి అన్న తర్వాత ఒకసారి ట్రై చేద్దాము ఏం చెప్తుందో చూద్దాం. మాక్సిమైజ్ చేశారు, స్క్రోల్ చేశారు, సెలెక్ట్ చేశారు, హోల్డ్ చేసింది. ఎస్ సార్, అదైనా. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏదైనా ఆటోమేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని మాన్యువల్ గా ఎలా చేయాలని మీకు క్లారిటీ రావాలి. మాన్యువల్ రాకుండా ఆటోమేషన్ రాదు. ఎందుకంటే ఒక వచ్చి నాకు అసలు మాన్యువల్ టెస్టింగ్ వద్దు సార్, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్పవాలంట. నేర్పుతారా? మనం ఆటోమేషన్ చేసేదే మాన్యువల్ స్టెప్స్ కదండి. ఓకేనా? ఆటోమేట్ చేసేది ఏంటి, ఫస్ట్ నీకు అసలు మాన్యువల్ స్టెప్స్ ఎలా రాయాలి. ఇప్పుడు నీకు ఇక్కడ నేను చెప్పిన వరకు ఈ స్టెప్ మీకు తెలియలేదు అనుకోండి, మీరు 100 సార్లు స్క్రిప్ట్ రాసినా మీరు అది పేస్ట్ కావట్లేదని అనుకుంటారు. అవునా కదా? ఎందుకు, మీరు నార్మల్గా ఏం చేస్తున్నారు, కంట్రోల్ ఏ చేస్తున్నారు, అది అలానే సెలెక్ట్ అయి ఉంటుంది. సెలెక్ట్ అయితేనే కదా నువ్వు కాపీ చేసేది. కంట్రోల్ సి అంటున్నారు, అలానే ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు, మీరు మళ్ళీ అదే ప్లేస్ లో కంట్రోల్ వి అంటున్నారు. ఏమవుతుంది, ఆ సెలెక్ట్ అయిన ప్లేస్ లోనే పేస్ట్ అవుతుంది. ఓకేనా? రీప్లేస్ అవుతుంది. కానీ నీకు రీప్లేస్ అవ్వకుండా అది డీసెలెక్ట్ అవ్వాలి అంటే బయట క్లిక్ చేసుకోవాలి మనం. ఓకేనా? క్లియరా? ద వన్ మోర్ ఏంటంటే మీకు ఇంకోటి కూడా చెప్తా, ఇంకో పాయింట్ కూడా చెప్తుండే ఇక్కడ. ఇప్పుడు మనం కంట్రోల్ ఏ అన్నా, కంట్రోల్ సి అన్నా, కంట్రోల్ వి అన్నా అన్ని ఒకటే బటన్ కదా, ఒకటే బటన్ కదా. దాన్ని అన్నిసార్లు రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇప్పుడు అన్నిటికీ ఒకటే బటన్ కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ కంట్రోల్ బటన్ ఏం చేశారు, ప్రెస్ చేశారు, ప్రెస్ చేసిన తర్వాత ఏ అన్నారు. ఏ అన్న తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ చేయాల్సింది ఏంటి,
కంట్రోల్ సిఏ కదా, మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ నొక్కాల్సిన అవసరం ఏముంది? చూడండి మాన్యువల్ గా ఇప్పుడు ఇది ఉందండి, చూడండి ఐఎమ్ ప్రెస్సింగ్ ద కంట్రోల్ బటన్ అండ్ క్లిక్ ద ఏ ట్యాబ్, ఏ కీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ కంట్రోల్ వదిలిపెట్టి మళ్ళీ కంట్రోల్ కొట్టుకోవాలా? కంటిన్యూ చేయొచ్చు కదా అలా కూడా. చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? ఒకవేళ నువ్వు కంట్రోల్ కాకుండా వేరే బటన్ ప్రెస్ చేయాలన్నప్పుడు ముందు దాన్ని రిలీజ్ చేయాలి. అర్థమైందండి? మీరు ఇప్పుడు కంట్రోల్ కాకుండా నెక్స్ట్ యాక్షన్ కి షిఫ్ట్ పట్టుకోవాలనుకోండి, షిఫ్ట్ పట్టుకుంటే ముందు కంట్రోల్ రిలీజ్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు కంటిన్యూస్ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మరి ఇక్కడ 10 సారి రిలీజ్ చేయటం ఎందుకు? అవసరం లేదా? సో నో నీడ్ టు రిలీజ్ ఇట్, వదిలేయండి దీన్ని. అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేశారు, ఏం చేస్తున్నారు? ఆల్ చేసుకున్నారు, మళ్ళీ కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ పట్టుకునే ఉన్నారు కదండి. ఓకేనా? కంటిన్యూషన్ ఏం చేశారు? కాపీ చేశారు. కాపీ చేసి మళ్ళీ కంట్రోల్ బటన్ ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? కంటిన్యూషన్ ఆల్రెడీ అది కంట్రోల్ బటన్ అనేది ఎలా ఉంది? హోల్డ్ లోనే ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కంట్రోల్ బటన్ అవసరమా? పేస్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ లో ఏం చేశారు అంటే మీరు ఎక్కడ కంట్రోల్ బటన్ ప్రెస్ చేశారు? ఇక్కడ చేశారు. ప్రెస్ చేసిన తర్వాత ఎన్ని యాక్షన్ చేశారు? ఆల్ చేశారు, కాపీ చేశారు, పేస్ట్ చేశారు, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ స్టెప్స్ రాయాలంటే ఇండివిజువల్ గా రాస్తాను, ఇది మొత్తంలో మీరు ఆపలేరు ఇట్లా, అందుకే ఇండివిజువల్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఒకే దాంట్లో దీని కంటిన్యూషన్ అనే రాసుకోవచ్చు ఇవన్నీ. ఓకేనా? సో లెట్స్ ట్రై, లెట్స్ రన్ దిస్ స్క్రిప్ట్. వచ్చిందా? మరి ఇందాక ఎందుకు చెప్పలేదు సార్ అంటే, ఫస్ట్ స్ట్రైట్ రోడ్ లో పోవటం నేర్చుకోవాలి, తర్వాత షార్ట్ కట్స్ ఎతకాలి. డైరెక్ట్ షార్ట్ కట్ ఎతకొద్దు. అదేందా? ఫస్ట్ ఎలా మనకు ఏమంటారు టార్గెట్ ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంకా డిఫరెంట్ మెథడ్ లో ఎలా తెలుసుకోవాలని నేర్చుకోవాలి. ఓకేనా? అన్నప్రాసన రోజే చికెన్ బిర్యానీ తినకూడదు, ముందు ఎలా తినాలో నేర్చుకోవాలి, తర్వాత డిఫరెంట్ ఎలా తినాలని నేర్చుకోవాలి. క్లియరా? సో అర్థమైందా? ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్. ఒకవేళ మీరు ఇక్కడ ఆల్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బటన్ కంట్రోల్ కాకుండా షిఫ్ట్ అనుకోండి, అప్పుడు కంట్రోల్ రిలీజ్ చేయాలి. ఓకేనా? సమ్ టైమ్స్ మనం కీబోర్డ్ లో మల్టిపుల్ కీస్ ని ప్రెస్ చేస్తాం, కంట్రోల్ షిఫ్ట్ ఏ అంటాం. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ షిఫ్ట్ ఏ అంటే ఎలా చేయాలి చెప్పండి? కీ డౌన్ చేసి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ కీ డౌన్ చేసి ఏ బటన్ కూడా చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఏ, డిలీట్, నార్మల్ డిలీట్, కంట్రోల్ డిలీట్, కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ అంటే ఏంటి? పర్మనెంట్ డిలీట్. అప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ బటన్ డౌన్ చేయాలి, మళ్ళీ షిఫ్ట్ బటన్ కూడా డౌన్ చేయాలి. లాస్ట్ లో ఏం చేయాలి? కంట్రోల్ బటన్ రిలీజ్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ షిఫ్ట్ బటన్ కూడా రిలీజ్ చేయాలి. ఆ రెండింటిని రిలీజ్ చేసిన తర్వాత పర్ఫార్మ్ చేయాలి. అండర్స్టాండ్? అర్థమైందా? సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్. అయిపోలేదు కదా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అదే ప్లేస్ లో పేస్ట్ చేస్తున్నాం. మనం చేయాల్సింది అదే ప్లేస్ కాదు కదా, ఈ ప్లేస్ లో. అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఓపెన్ చేద్దామా? ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ వరకు స్టాప్ చేద్దామా? ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఇన్ ఫీచర్ లో ఇదేందని గిలగిల కొట్టుకోవద్దు. ఓకేనా? ఇక్కడ వరకు స్టాప్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్ గా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి చెప్పాలి? సోర్స్ ఎలిమెంట్ ని ఫైండ్ చేశారు. సోర్స్ ఎలిమెంట్ ని అసలు క్లిక్ కూడా చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాం కదా. చూడండి, ఒకటే యాక్షన్ చేద్దాం. సోర్స్ ఎలిమెంట్ ని క్లిక్ చేశారు, కంట్రోల్ ఏ అన్నారు, పర్ఫార్మ్ చేశారు. క్లియర్? నెక్స్ట్ తర్వాత సేమ్ వన్ యాక్షన్స్ క్లాస్. దీన్ని ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ఇయర్ ఇక్కడ చేయండి. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇమ్మీడియట్లీగా ఇదే స్టేట్మెంట్ ని లెట్స్ పర్ఫార్మ్ ఎన్ సెకండ్ టైం.
సెకండ్ టైంలో ఏం చేస్తున్నారు? సి. ఓకేనా, కంట్రోల్ ఏ కంట్రోల్ సి. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఏం చేయాలి? థర్డ్ స్టెప్ ఏం చేయాలి? సోర్స్ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలని చెప్తున్నా కదా, మరి టార్గెట్ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలనుకుంటున్నాం కదా, అవునా కదా? ఇది సోర్స్ ఎలిమెంట్ అనుకున్నాం కదా. సోర్స్ ఎలిమెంట్ ని ఫైన్ చేసిన కంట్రోల్ ఆల్ అన్ను కంట్రోల్ సి అన్ను. ఇప్పుడు పేస్ట్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి? టార్గెట్ ఏరియాని ఫైన్ చేయాలి కదా. సో మనం ఇందాక షిఫ్ట్ చేసినప్పుడు అదే ప్లేస్ లో కదా చేసింది, అది ఉంటది కదా ఎలిమెంట్. ఎక్కడ? ఇదే కదా. ఇక్కడేనా? ఓకే, వెరీ గుడ్. టార్గెట్ ఏరియాని ఏం చేశారు? పేస్ట్ చేశారా? ఎస్, పేస్ట్ చేశారు. ఇప్పుడు ఈ టార్గెట్ ఏరియాలో పేస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఇక్కడ ఎలాగైతే ఇక్కడ వస్తుంది. సో నౌ వాట్ ఈస్ ద టార్గెట్ ఏరియాలో ఏం చేయాలనుకుంటున్నారు? పేస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సిన థింగ్స్, టూ థింగ్స్. వన్, వి. వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు? సోర్స్ లో కాదు, టార్గెట్ లో. కాపీ చేయాలనుకుంది సోర్స్ లో, పేస్ట్ చేయాలనుకుంది టార్గెట్ లో. ఆల్రెడీ మనం రిలీజ్ ఈ దీంట్లో రాసినాం కదా, ఇక్కడ ఆల్రెడీ రాసేసినాం. ఓకేనా? సో సరే, మనం అన్ని 2 సార్లు రిలీజ్ చేసినాం కదా సార్ అంటే, మీకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి నెక్స్ట్ మీరు కావాలంటే చేసుకోండి, నేనైతే కంటిన్యూ. మీరు చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కంట్రోల్ ఏ తర్వాత రిలీజ్ చేయకుండా పర్ఫామ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు? సి చేసేటప్పుడు మళ్ళీ డౌన్ చేయకుండా డైరెక్ట్ గా సెండ్ కీస్ చేయండి. డైరెక్ట్ గా డౌన్ చేయకుండా ఏం చేస్తారు? సెండ్ కీస్ ఒక్కటి రాయండి. డౌన్ చేయొద్దు, రిలీజ్ అంటే ప్రెస్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్ ని ఫైన్ చేసినప్పుడు ఇక్కడ రిలీజ్ చేయాలి, ఎందుకంటే మీరు నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేయాల్సింది వేరే దగ్గర కదా. అర్థమవుతుందా? ప్రెస్ చేయాల్సింది వేరే లొకేషన్ లో కాబట్టి మళ్ళీ దీన్ని రిలీజ్ చేసి ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? రిలీజ్ చేయండి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? షల్ వి రన్? చేయలేదా? చేయలేదు కదా. సో కర్సర్ ఎక్కడ క్లిక్ అవుతుంది? ఇక్కడ క్లిక్ అవుతుంది. అసలు ఏం జరిగిందో అర్థమైందా? సెలెక్ట్ చేయలేదా? ఎర్రర్ ఏమైనా వచ్చిందా? నో ఎర్రర్ కదా. యాడ్ పోయిందో చూడండి. టెక్స్ట్ టార్గెట్ అన్నాం. టార్గెట్ లో ఏరియా టార్గెట్ కదా. టార్గెట్ లో ఎక్స్ పాత్ వేరే తీసుకున్నాం కదా. సేమ్ ఏం తీసుకున్నాం? ఇది వేరే, ఇది వేరే. సో దాంతో ఎందుకు బాధ? ఫైన్ చేద్దాం. చూడండి, ఏది కావాలి మనకి? ఇది కదా. ఇదా? అదే. ఇప్పుడు ఈ ఎక్స్ పాత్ ఏంది అసలు? సోర్స్. ఇంత పని అయిందా? ఈ ఎక్స్ పాత్ సోర్స్ ది, ఈ ఎక్స్ పాత్ దేనిది? టార్గెట్. మరి ఇప్పుడు మనం దేనికి రివర్స్ ఇచ్చినామా ఏంది? అందుకే కాపీ కూడా కాలేదు కదా. వెయిట్ వెయిట్ వెయిట్, ఓపెన్ చేద్దాం. దీన్ని అటు దాన్ని ఇటు షిఫ్ట్ చేయాలా? వెరీ గుడ్. ఇక్కడ కదా.
ఇక్కడ నౌ సో వెయిట్ ఇద్దాం, వెయిట్ ఇస్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎక్కడెక్కడ వెయిట్ ఇద్దాము, ఫస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసిన తర్వాత ఇవ్వండి, కంట్రోల్ సి అన్న తర్వాత ఇవ్వండి, ఇక పేస్ట్ అన్న తర్వాత ఇచ్చిన అయిపోయినా మనకి ఇబ్బంది లేదు కదా, ఇద్దాం అది కూడా. ఓకే, సో నౌ రన్ దిస్ స్క్రిప్ట్. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి ఆల్ ఆఫ్ యూ. కంట్రోల్ ఆల్ అన్నది కంట్రోల్ సి అంటది. నెక్స్ట్ 5 ఎలిమెంట్ ని, ఎస్ 5 ఎలిమెంట్ ని ఫైండ్ చేసింది. క్లియరా? మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇందులోంచి ఇందులోకి టైప్ చేస్తున్నారు కదా, ఒకవేళ ఇందులో నుంచి ఇందులోకి టైప్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేస్తారు, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తారు కదా, చేయాలా లేదా? కానీ మీరు ఇక్కడ కర్సర్ ఉన్నప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ వన్ కి వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి, ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తారు, ఎక్కడికి వస్తుంది? సో అప్పుడు మీరు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినా సరిపోతుంది. కీస్ డాట్ ట్యాబ్, ఇక్కడ ఏమన్నారు మీరు, కీస్ డాట్ కంట్రోల్ అన్నారు కదా, అదే ఇక్కడ ఏమనాలి, కీస్ డాట్ ట్యాబ్ అనండి. ట్యాబ్ అంతే, పేస్ట్. ఇక్కడ మనం ఇప్పుడు మనం టార్గెట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్లేస్ లో ఏం చేస్తారు, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. అంత ఈజీగా అర్థం కాదుగా. ఒకవేళ ఇప్పుడు కరెంట్ అడ్రస్ ఉందండి, ఇక డేటాని ఎంటర్ చేశారు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్, దీన్ని కంట్రోల్ ఆల్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఎక్కడ పేస్ట్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ లో. ఇప్పుడు నార్మల్ గా అయితే మనం ఏం చేసినాం, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి పేస్ట్ చేసినాం కదా. అసలు ఎలిమెంట్ ని ఫైండ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ కర్సర్ ఉన్నప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మీ కీబోర్డ్ లో ఎక్కడికి వస్తుంది. మరి దానికి మీరు ఎలిమెంట్ ని ఫైండ్ చేసి దానికి ఎక్స్ పాత్ ఫైండ్ చేసి ఇవన్నీ ఎందుకు, ఎలా ఫైండ్ చేస్తారు, ఇక్కడ ఎలా ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తారు, ఎలా ప్రెస్ చేస్తారు, యాక్షన్ కీ డౌన్, ఎక్కడైతే ఫైండ్ చేయాలనుకున్నా ఎక్కడ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మీ ట్యాబ్ బటనే. ఇది టెక్స్ట్ ఏరియా కూడా, సోర్స్ కూడా అవసరం లేదు, కీస్ డాట్ ట్యాబ్, కీస్ డాట్ ట్యాబ్. మరి ఎక్కడైనా ఆ పని చేయొచ్చు కదా సార్ అంటే, ఇప్పుడు మీకు చూడండి, ఎక్కడుంటే ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ పైకి పోతుందా ఏంటి, పోదు కదా. ఓకేనా, అందుకే మనం ఎలిమెంట్ ని ఫైండ్ చేసినాం. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడ పేస్ట్ అవుతుంది, యూజర్ నేమ్ లో పేస్ట్ అవుతుంది. ఓకేనా, చూద్దాం అది కూడా. లాస్ట్ వన్ చూసి క్లోజ్ చేద్దాం. చూడండి, సో ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేదు, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయకుండా ఓపెన్ చేద్దాం. ఈ స్క్రిప్ట్ ఇలా ఉంచండి, ఈ స్క్రిప్ట్ వరకు రన్ చేసుకోండి. అర్థమవుతుందా మనం ఎక్కడెక్కడ కామెంట్స్ పెడుతున్నాం. సో ఫస్ట్ సోర్స్ యాజ్ యూజువల్ గా అవసరమే, ఎక్కడి వరకు అవసరం, ఇక్కడ వరకు. ఓకేనా, సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలి, టార్గెట్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు టార్గెట్ లో పేస్ట్ చేయదు, ఏం చేద్దాం చూడండి, యాక్షన్ డాట్ కీస్ డాట్ యాక్షన్ డాట్, ఏం చేయాలి, ట్యాబ్ బటన్ ని ప్రెస్ చేయాలి కదా, కీస్ డాట్ ఏ బటన్ ని, ట్యాబ్ బటన్ ఏం చేశారు, ప్రెస్ చేశారు. ప్రెస్ చేస్తే అక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తారు, రిలీజ్ కూడా చేయాలి మీరే, లేకపోతే అది అలానే పోతుంది. కీ అప్, ఏ బటన్ అప్ చేయాలి, ఏ బటన్ అప్ చేయాలి, ట్యాబ్ బటన్, కీస్ డాట్ ట్యాబ్. ఓకే, డాట్ పర్ఫామ్. ఓకే, సో ఇక్కడ కాపీ చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేసిన తర్వాత ట్యాబ్ బటన్ ప్రెస్ చేశారు, ఎక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడికి వచ్చి ఆగింది. ఆగిన తర్వాత ఏం చేయాలి, మరి మళ్ళీ ఏం చేస్తారండి, పేస్ట్ చేయండి. మరి పేస్ట్ చేయడానికి ఆల్రెడీ మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది కదా, ఉందా లేదా, ఆల్రెడీ ప్రెస్ చేశారు కదా, మళ్ళీ మీకు ఈ టార్గెట్ అవసరం లేదు కదా. ఈ ట్యాబ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేస్తుంది, కంట్రోల్ వి చేస్తుంది. క్లియరా,
చూద్దామా? లెట్స్ ట్రై. ఏం కాపీ చేసింది? యాక్చువల్లీ ఎక్కువ టెక్స్ట్ ఉంది కదా, మరి ఇది టెక్స్ట్ బాక్స్ గా. లెట్స్ ట్రై చూద్దాం ఏం చేస్తుంది, తెలిసింది కదా మనం. రన్ ది స్క్రిప్ట్. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మనం ఇంకొంచెం స్క్రోల్ చేయాలి మేబీ. ట్యాబ్ అయితే చేసింది, కానీ ఏం చేయలేదు, పేస్ట్ చేయలేదు కదా. చేసిందా? పేస్ట్ చేయలేదు కదా. ఇక్కడ పేస్ట్ చేయకపోవటానికి ఒక రీజన్ వచ్చేసి మేబీ ఇది 2 లైన్స్ ఉంది కదా, ఇది టెక్స్ట్ ఏరియా, ఇది టెక్స్ట్ బాక్స్ కదా. నాకు తెలిసి న్యూ లైన్ రాకపోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే ఇది టెక్స్ట్ ఏరియా కదా, ఇది టెక్స్ట్ బాక్స్ కదా, న్యూ లైన్ లో రాకపోవటం ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎక్కడ? దీని నుంచా? ఇప్పుడు దీన్ని చేసినా కూడా ఇది కూడా టెక్స్ట్ ఏరియా కిందకే వస్తుంది కదా, అది కూడా టెక్స్ట్ ఏరియా కిందకే వస్తుంది కదా. ఓకేనా? వస్తుంది. ఇది ఏంటంటే టెక్స్ట్ ఏరియా కదా, ఇది ఎక్కువ టెక్స్ట్ ఉంది కదా, ఇది టెక్స్ట్ ఏరియా కాదు కదా, ఇది టెక్స్ట్ బాక్స్. మీకు న్యూ లైన్ రాదు కదా, అందుకే రావట్లేదు. అది మీరు చేసుకోండి మరి. ఇవన్నీ నేను చెప్తే మరి మీరేం చేస్తారు కాదు, మీరేం చేస్తారు అది మీరు ట్రై చేయండి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇక్కడ ఈ స్క్రిప్ట్ మొత్తం కాపీ చేయకుండా మీరు ఓన్ స్క్రిప్ట్ ఇచ్చి చేయండి. ఓకేనా? ఓన్ స్క్రిప్ట్ ట్రై చేయండి, వస్తుంది, నో ప్రాబ్లం. ఎలిమెంట్ అయితే ఫైన్, ట్యాబ్ బటన్ అయితే ప్రెస్ అవుతుంది కదా, నెక్స్ట్ కంట్రోల్ వి చేస్తుంది. ఏమన్నా ఎర్రర్ వచ్చింది? ఏం ఎర్రర్ రాలే. ఓకే, అది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే, ఇక్కడ ఈ వెబ్సైట్ లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఎంటర్ చేయండి, కరెంట్ అడ్రస్ ఎంటర్ చేసి కరెంట్ అడ్రస్ లో ఉన్న డేటాని ఏం చేస్తారు, పర్మనెంట్ అడ్రస్ లో. లిసన్ కేర్ఫుల్లీ, రెండు అసైన్మెంట్స్ చేయాలండి. ఒకటి, కరెంట్ అడ్రస్ ఏది ఎంటర్ చేస్తే దాన్ని పర్మనెంట్ అడ్రస్ చేయండి. నెక్స్ట్ వన్, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని కరెంట్ అడ్రస్ అన్ని క్యాల్కులేటర్ లో టైప్ చేయండి. క్యాల్కులేటర్ లో టైప్ చేసి ఆ క్యాల్కులేటర్ లో టైప్ చేసిన దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయకుండా నార్మల్ టెక్స్ట్ ఎంటర్ చేసి పేస్ట్ చేయండి. సెకండ్ వన్ ఏంటి, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ చేసే టెక్స్ట్ అంతా క్యాల్కులేటర్స్ లో ఎంటర్ చేసి దాన్ని కాపీ చేసి దాన్ని ఏం చేస్తారు, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కూడా క్లిక్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, సబ్మిట్. మీరు ఇక్కడ నేను చెప్తున్నా కదా, టార్గెట్ సోర్స్ చేయొద్దు, ట్యాబ్ బటన్ యూజ్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఎలిమెంట్స్ ఫైండ్ చేయొద్దు, నెక్స్ట్ ట్యాబ్, నెక్స్ట్ ట్యాబ్, నెక్స్ట్ ట్యాబ్. ఓకేనా? ట్యాబ్ వరకు రండి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయొద్దు. ఓకేనా? డైరెక్ట్ రాయండి. ఒకవేళ సోర్స్ ఫైండ్ చేస్తే ఫైండ్ చేయండి. చేసి తర్వాత ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి ట్రై చేయండి. ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఇక్కడ కృష్ణ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇక్కడ రావు ఎంటర్ చేయండి, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ దీన్ని మళ్ళీ కంట్రోల్ ఏ అనండి, కంట్రోల్ సి అనండి, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. సమ్ టైమ్స్ మీరు ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ట్యాబ్ చేస్తే అది పోవటానికి ఛాన్సెస్ ఉంటుంది, పోతుందో పోవట్లేదు చూడండి. కంట్రోల్ వి అనండి, మళ్ళీ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, క్లిక్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది ఏమి యాక్షన్ పర్ఫార్మ్ చేయట్లేదు, చేయండి. ఓకేనా? సో టుమారో లెట్స్ కంప్లీట్ దిస్ వన్. టుమారో నెక్స్ట్ సెషన్ we will discuss మౌజ్ ఓవర్ యాక్షన్స్. ఇప్పుడు మనం చెప్పినవి ఏంటి, కీబోర్డ్ మౌజ్ ఓవర్ యాక్షన్స్ లో ఏమంటారు, మూవ్ వెబ్ ఎలిమెంట్, డబుల్ క్లిక్, రైట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ అండ్ హోల్డ్. ఓకేనా? ఇవన్నీ మౌజ్ ఓవర్ యాక్షన్స్ లో చెప్తారు. ఎనీ క్వశ్చన్స్?